Hi guys, welcome back to my channel Unique Athlete. First of all sub inspectors, congratulations. సో అలాగే మన అకాడమీ నుంచి చాలా మంది సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ నుంచి ఒక ఇద్దరిని మీ ముందు పెట్టాను. ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే సక్సెస్ అండ్ పీపుల్ నుంచి అసలు రేపొద్దున సక్సెస్ అవ్వబోయే పీపుల్కి కొద్దిగా అయినా సరే వీళ్ళ నుంచి మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఒక ఇంటెన్షన్తో వీళ్ళని మీ ముందు పెట్టడం జరిగింది. కమింగ్ టు ద పాయింట్, సోమేంద్ర కంగ్రాచులేషన్స్ అండ్ అవనేష్ కంగ్రాచులేషన్స్. రైట్ సోమేంద్ర, అసలు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని నువ్వు ఎందుకు అనుకున్నావు? అసలు నిన్ను బట్టి 10 మంది ఇన్స్పైర్ అయితే సొసైటీకి చాలా మంచిది నా ఇంటెన్షన్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరిగింది. అసలు నీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాస్పెక్ట్ షేర్ చేస్తావని నేను కోరుకుంటున్నాను. నువ్వు చేసిన కష్టం, నువ్వు అసలు ఎన్ని ఇయర్స్ కూర్చున్నావు జాబ్ కొట్టడానికి, ఇవన్నీ నీ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలియపరచడం వల్ల నీ నుంచి కొంతమంది ఆస్పిరెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఆ హెల్ప్ అవడం వల్ల వాళ్ళు రేపొద్దున్న ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లా వేసుకోవాలా, షెడ్యూల్ ఎట్లా వేసుకోవాలా, ఎట్లా చదువుకోవాలా, గ్రౌండ్ ఎట్లా చేసుకోవాలనేది వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది అనమాట. అప్కమింగ్ రాబోయే నోటిఫికేషన్ అయినా రేపొద్దున జరగబోయే పీసీ క్యాండిడేట్స్కి అయినా సరే మీ నుంచి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని, అలాగే మన అకాడమీ నుంచి మన అకాడమీ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఏ విధంగా ట్రైనింగ్ చేశారు, ఏ విధంగా చదువుకున్నారు అనేది మీ మాటల్లో చెప్తే చాలా ఉపయోగపడుతుందని నా ఇంటెన్షన్. సో యాస్పిరెంట్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సోమేంద్ర. మాది పాలకొల్లు దగ్గర కలగంపూర్ అనే ఒక విలేజ్. నేను ఓన్లీ ఎస్ఐ ఎందుకు అవ్వాలనుకుంటున్నానంటే మాకు ఇన్స్పిరేషన్ కూడా ఎవరంటే మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న నాకు ఇన్స్పిరేషన్ ఎలా అయ్యానంటే, నేను పుట్టినప్పుడు చిన్నప్పుడు మా దగ్గర డబ్బు అయ్యి గట్టిగా ఉండేది. మనీ అయ్యి ఎక్కువ ఉంటే మా నాన్న వాళ్ళకి ఇచ్చి అంతా మంచి చేసి అంతా మంచి చేస్తూ ఉండేవాడు. రాను రాను నేను పెరిగి కొలిది మనీ డ్రాప్ అవ్వడం అలా మొదలెట్టింది. అలాగా మళ్ళీ మా నాన్న ట్రాక్టర్ అయ్యి తోలి నాకు మనీ పంపించడం, అలాగే మా తమ్ముడు కూడా షాప్ దగ్గర చేసి నాకు మనీ పంపించడం ఇలా చేస్తూ ఉండేవాడు. నాకు బ్యాక్ బోన్లా చిన్నప్పటి నుంచి అలాగా మా నాన్న అంతా మనీ కానించి ఎలా డౌన్ అయ్యాడో కళ్ళారా చూస్తూ ఉండేవాడు కదా. మా నాన్న మళ్ళీ అదే పొజిషన్లో పెట్టాలి, మా నాన్న అలాగే ఉండాలి. మా నాన్న ఇంతకుముందు స్టార్టింగ్లో మా దగ్గర డబ్బు అయ్యి ఉన్నప్పుడు ఎలా రెస్పెక్ట్ పొందేవాడు అలాగే పొందాలి అన్న ఏంటో వచ్చాను నేను కాకినాడ. అది కూడా పోలీస్ అవుతేనే నాకు అది సాధ్యం. ఏంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇలా బయట జాబ్లో ఏది చేసినా మా నాన్నకి అంత రెస్పెక్ట్ అవ్వరు. మీ కొడుకు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాడు హైదరాబాద్ వెళ్ళి అయ్యి అంటారు కదా. ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ కొట్టానుకో ఇప్పుడు అందరూ ఎస్ఐ గారు తండ్రి గారు వచ్చారు, ఎస్ఐ గారు నాన్నగారు వచ్చారు అంటున్నారు. ఈ రెస్పెక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకు మెయిన్ సబ్ ఇన్స్పెక్టరే అవ్వాలని నేను అనుకున్నాను. ఆ సబ్ ఇన్స్పెక్టర్ అవడానికి కూడా ఆనందనీయ చాలా బాగా కృషి చేశారు. కళ్యాణనీయ వీళ్ళిద్దరూ సారథ్యంలో మంచిగా ట్రైన్ అయ్యి లాంగ్ జంప్ యాక్చువల్ చెప్పాలంటే మెయిన్ వీక్ నాకు చదివింది నార్మల్ పర్సన్ కన్నా నాకు నార్మల్గా కంపేర్ చేస్తే చదివింది బాగా గుర్తుంటుంది. నాకు ఇప్పుడు నేను కొట్టింది కూడా సివిల్ జాబే, మార్కుల మీద వచ్చిన జాబే. కానీ ఆనందన్య ఇలాగా ఇంప్రూవ్ అలా నేను బాగా ఇంప్రూవ్ అవడానికి కృషి చేశాడని సివిల్ అయ్యి నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు సివిల్ జాబ్ వచ్చింది. ఒకవేళ సివిల్ జాబ్ ఏమన్నా మిస్ అవుతే నాకు ఏపీఎస్పీ జాబ్ ఓపెన్లో తరుగుతున్నాను. నాకు 2 జాబ్లు వచ్చినాయి, సివిల్ వచ్చింది, ఏపీఎస్పీ వచ్చింది. సివిల్తో పాటు ఏపీఎస్పీ వచ్చింది, ఇది ఓపెన్లో తరుగుతున్నాను. నాకు అసలు స్టార్టింగ్ లాంగ్ జంప్ ఆనందాన్ని కళ్యాణాన్ని నేను కలిసే టయానికి నా లాంగ్ జంప్ పర్ఫార్మెన్స్ 3.4 పడేది. 3.4 అంటే నేను జస్ట్ అలా దూకితే నేను ఎగరగా వచ్చిన ఇసుక ఆ క్వాలిఫై లైన్ టచ్ అయ్యేది, అంటే డిస్క్వాలిఫై నేను. నాకు లాంగ్ అంటే ఆ టైంలో నాకు నీ వల్ల అవదరా, నువ్వు చేయలేవురా అయ్యి అని చెప్పి చాలా మాటలు అనమాట. చాలా మంది ఆ మాటలు నాకు కూడా చెప్పవు కదా, నీ వల్ల అవదరా, ఏం దూకుతావరా, ఇట్లా నువ్వు నెలబోయితే ఎట్లా దూకుతావరా అనే మాటలు చాలా మంది చెప్పారు. నువ్వు ఎలాగో చదువుకుంటావు కదా, జస్ట్ క్వాలిఫై చేసుకుని చదువుకో, నీకు సివిల్ వస్తుంది కదా. కానీ ఒకసారి నాకు గ్రౌండ్ లో కూడా చెప్ప గుర్తుంది నీకు, అన్న నాకు ఆల్రెడీ సివిల్ వస్తుంది అన్న, అయినా సరే రియల్ చెప్పాడు సార్. మళ్ళీ కెమెరా ముందు చెప్తున్నాను, ఒక రోజు పర్సనల్గా స్టేజ్ మీద కూర్చుంటే దగ్గరికి వచ్చి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సాటర్డే వర్కౌట్ ఆల్ అవుట్ ఉంటుంది బాడీ. ఆ టైంలో కూడా అంటే బాగా స్ట్రెయిన్ అయిపోయాడు. ఆ స్ట్రెయిన్ అయిన టైంలో కూడా అన్న నాకు ఆల్రెడీ సివిల్ వస్తుందన్న, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ నాకు బాగుంది, ఎందుకంటే నేను మంచి చదువుతానన్నా, కానీ ఏపీఎస్పీ ఎందుకు ట్రై చేస్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో బై ఛాన్స్ తీసుకోకూడదు నాకు ఇంటెన్షన్ చేస్తున్నాను. చాలామంది నన్ను ఏం దూకుతారా, నీకు ఎందుకు క్వాలిఫై సరిపోతుంది, క్వాలిఫై బయటకు వచ్చి నీకు సివిల్ వస్తుంది అని అంటున్నారు. కానీ నేను గివ్ అప్ ఏమన్నానని నాకు చెప్పి మరి జాబ్ కొట్టాడు. దానికి మనం
చాలా తనని ఎంత చెప్పిన దానికోసం తక్కువే. ఏం కళ్యాణ్? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం సివిల్ కొట్టాలన్నా సరే మనకి ఎనీవే 2 ఈవెంట్స్ అనేది మాత్రం క్వాలిఫై అవ్వాలి. అవును, అవును. అప్పటి నుంచి మనకి గ్రౌండ్ ఖచ్చితంగా కావాలి. కావాలి. మనం పర్ఫార్మెన్స్ చూపించాలి, లాంగ్ క్వాలిఫై అవ్వాలి, 600 ఇన్ టైంలో వేయాలి. ఈ రెండు కూడా మనం చెప్పాలంటే కొన్ని కష్టమైన పని ఇది గ్రౌండ్ చూసుకుంటే. కానీ చాలా మంది, సోమేష్ నువ్వు కూడా నాకు చెప్పు అన్న, నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన కూడా ఈ రోజు నాడు జాబ్ రాకపోవడం కారణం ఓన్లీ లాంగ్ జంప్ అని నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్. ఇక్కడ నేను లాంగ్ జంప్నో లేకపోతే గ్రౌండ్ కోసం చెప్తలేదు, ఆస్పిరెంట్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారని చెప్తున్నాను. అవినాష్, ఆస్పిరెంట్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారంటే 242 మార్క్స్ నీకు వచ్చినాయి, 242 సివిల్ క్యాండిడేట్, 250, 260, 280 స్కోర్ చేసే క్యాపబిలిటీ పర్సన్స్ కూడా బయట ఉన్నారు. కానీ ఈ రోజు జాబ్ రాకపోవడం వల్ల కారణం ఏంటంటే కేవలం గ్రౌండ్ మాత్రమే కారణం. గ్రౌండ్ సరిగా చేయలేకపోవడమే కారణం. లాంగ్ జంప్ క్వాలిఫై అవ్వడం కాకుండా 3.4 కాడి నుంచి ఎంత ఇంప్రూవ్ అయింది నీకు అసలు లాంగ్ జంప్? జస్ట్ క్వాలిఫై కూడా అవ్వను కాదు, నేను 3.4 కాడి నుంచి అలాగా ఆనందాన్ని దగ్గర జాయిన్ అయిన తర్వాత అంటే నాది బాడీ, నాది మైండ్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. స్టడీ పరంగా బాడీ అంతా నాది ఇది అవ్వదు. ఆనందాన్ని పెట్టారు, ఇలాగా 1 monthలో ఇంప్రూవ్ అవుద్ది అని చెప్పి వచ్చి జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత చాలా మంది వచ్చేవారు, వచ్చి లాంగ్ జంప్ 5 ఆడగానే మనకు సరిపోయిందిరా 5 వేసేస్తున్నాం కదా చాలు అని చెప్పి మానేయడం. ఇంకా వాళ్ళు కూడా పర్సనల్ ఇబ్బంది అవి ఉంటాయి కదా, దానివల్ల మానేసుకునేవారు. కానీ నేను మనకి ఇంప్రూవ్ అవుతుంది అని అలా ఫస్ట్ అలా క్వాలిఫై ఆడటం మొదలెట్టింది. అలా 20 సెంటీమీటర్ల మొత్తం 3 monthsలో 5.11 వేసాను లాంగ్ జంప్ అనేది. లాంగ్ జంప్ 5.11 వేసాను. 3.4 కాడి నుంచి 5.11. నేను ఇక్కడ చాలా మంది తెలుసు, మన ఫ్రెండ్స్ కూడా క్వాలిఫై అవుతాడు కదా, మనోడు క్వాలిఫై అవుతాడు కదా అనుకునేవారు. 5.11 దూకానని కేవలం మీ యొక్క టెక్నిక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాడీలో నెక్స్ట్ నువ్వు సివిల్ క్యాండిడేట్ అంటే మంచి చదువుతావు. సో గ్రౌండ్ నీకు సివిల్ క్యాండిడేట్ సరే 55 మార్క్స్ స్కోర్ చేసినావు. 56 అన్న. 56 సివిల్ లాంగ్ జంప్ లోనే 21 మార్క్స్ వచ్చింది. లాంగ్ జంప్ లో 21 మార్క్స్. ఒకవేళ నీకు సివిల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయిన సరే ఆల్రెడీ నీకు ఏపీఎస్పీ జాబ్ రెడీగా ఉన్నది. పక్క ఓపెన్ లోనే వచ్చేది అది కూడా. నైస్ సభాష్. సోమేంద్ర జాబ్ రాకముందు సోమేంద్ర, ఓకేనా, ఇప్పుడు డబుల్ స్టార్ పడగానే సోమేంద్ర గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఓకేనా. సో నువ్వు రీసెంట్గా ఇంటికి వెళ్ళావు, అసలు ఊళ్ళో రెస్పెక్ట్ ఎట్లా ఉంది, నేను చూడగానే పీపుల్ అటెన్షన్ ఎట్లా ఉందనేది ఎట్లా ఉంది అసలు చెప్తాను ఒకసారి? ఓకే సార్, నేను జాబ్ వచ్చిన తర్వాత జాబ్ కన్ఫర్మ్ అయిపోయి మన జాబ్ వచ్చిన తర్వాత ఇంటికి రమ్మంటే వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక 1 month బ్యాక్ ఇలా అదే ఊరు వెళ్ళాను, మా ఊరు వెళ్ళాను 1 month బ్యాక్. అంటే అలా పక్క నుంచి అలా వెళ్ళిపోయారు. సర్లే ఎవడో వచ్చారులే, వీడు మా లక్ ఏంటి అంటే నార్మల్ పర్సన్ చూసినట్టు చూసారు. మన జాబ్ వచ్చిన తర్వాత ఎస్ఐ అయిన తర్వాత ఊరు వెళ్తాయి, ఎవరికాల్లో వెళ్ళి వాళ్ళు కూడా ఆగి కంగ్రాచులేషన్ చెప్పి ఎస్ఐ గారు అయ్యి అని చెప్పి ఒక స్పెషల్ అటెన్షన్ ఒక స్పెషల్ గా చూడటం మొదలెట్టారు. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా మంచి రెస్పెక్ట్ పెరిగింది, కేవలం డబుల్ స్టార్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కొట్టడం వల్ల నీ కష్టం వల్ల మాత్రమే, ఓకేనా. మామూలుగా వచ్చి పైపైన చదివి ఏదో కొట్టేద్దామంటే అవ్వదు, పైపైన రన్నింగ్ వేసి కొట్టేద్దామన్నా అవ్వదు. వచ్చి మన చదువు మనమే చదువుకోవాలి, మన రన్నింగ్ మనమే పరిగెట్టాలి, మనమే చూసుకోవాలి. నీకు ఎగ్జామ్ సెంటర్లో ఎవడో వచ్చి సార్ ఎవరో వచ్చి నీకు ఆ బిట్టెట్టు ఈ బిట్టెట్టు ఇది రైట్ అని ఎవరో చెప్పరు. మనకున్న నాలెడ్జ్తో మనం చేసుకుని మనం సంపాదించుకోవాలి. గ్రౌండ్లోని ఇలా దూకు ఈ టెక్నిక్ అని చెప్పి మెయిన్ గ్రౌండ్ వేసినప్పుడు కూడా మన కోచ్లు ఏం చెప్పరు. మనం ముందుగా ప్రిపేర్ అయ్యి మనకి పలానా టైంలో ఈవెంట్ ఉండదు, పలానా టైంలో ఎగ్జామ్ ఉంటుంది అంటే ముందుగా ప్రిపేర్ అయ్యి అప్పటికి రెడీగా ఉండాలి. ఎవడో మనకి సాయం చేయడం, మన జాబ్ మనమే కొట్టుకోవాలి. కష్టపడితేనే ఎస్ఏ వస్తుంది. 411 జాబులు తీస్తే దానికి అప్లై చేసింది దగ్గర 1,73,000 మంది. అంత జాబులో మనకు 400 మందికి సెలెక్ట్ అయ్యాలని నువ్వు ఎంత కష్టపడితే నీకు ఇస్తాడు. నువ్వు దానికి తగ్గట్టు కష్టపడి నువ్వు అది ప్రతిఫలం ఆశించాలి. వచ్చేసి గ్రౌండ్కి వచ్చాను, ఒక మనం 1 month చేద్దాము, లాంగ్ జంప్ పెరిగిపోద్ది కదా అని చెప్పి వచ్చేసి వాళ్ళందరూ చేస్తూ ఉంటే పక్కన సార్లు చూడలేదు కదండి నాటకాలు ఆడేస్తే పెరగదు. మన గ్రౌండ్ మనమే చెయ్యాలి. మనకి నొప్పి వచ్చిన నాకు ఈ గ్రౌండ్ చేస్తున్నా నా బాడీ సపోర్ట్ చేయదు. అసలు బాడీ సపోర్ట్ చేయకుండా ఆనందాన్ని కళ్యాణ్ని ఆ ట్రిక్స్ అవి చూసుకుని కొంచెం అలా చేస్తా ఉండగా నేను మనకు బాడీ అలాగో సపోర్ట్ చేయట్లేదు, మనకు లేట్గా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఆనందాన్ని అలా తెలియకుండా మార్నింగ్ వెళ్తా చేసి ఈవినింగ్ కూడా వెళ్ళి నేను వర్కౌట్ చేసుకుంటూ ఉండేవాడిని. అది ఏమైందంటే నాకు హెవీగా చేసుకోవడం వల్ల హామ్స్ట్రింగ్ ఎక్కేసింది. హామ్స్ట్రింగ్ ఎక్కేయడం వల్ల ఇంక నేను
ఆమ్స్ట్రింగ్ ఎక్కేసిన తర్వాత మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వలేము, అది కన్ఫర్మ్. ఆమ్స్ట్రింగ్ ఎక్కేసిన తర్వాత ఇంతకు ముందు ఎండ్ అయిపోయినాయి కదా మాటలు, లాంగ్ జంప్ ఇంప్రూవ్ అవుతుంటాం, ఎండ్ అయిపోయిన మాటలు మళ్ళీ ఆమ్స్ట్రింగ్ పట్టేసిన చెప్పాను కదరా నీకు ఎందుకురా గ్రౌండ్, సివిల్ కొట్టుకోవచ్చు కదా, క్వాలిఫై వేసుకోవచ్చు కదా, ఇప్పుడు దానికి అవదా దీనికి అవదా అన్నట్టు చాలా మాటలు వచ్చింది మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. వచ్చిన తర్వాత అనియా ఏంటి మనకి ఎలా పరిస్థితి, నేను బయట ఆమ్స్ట్రింగ్ అంటే కాలు ఇంకా మూవ్ అవుతలేదు, బయట అయ్యి చూపించుకున్నా వాళ్ళు ఏ సొల్యూషన్ ఏం చెప్పలేదు. అనియా ఏంటి మరి నాకు ఇలా పట్టేసింది, నాకు జస్ట్ ఇంకా నాకు మెయిన్ మరీ మార్క్స్ అక్కర్లేదు, జస్ట్ క్వాలిఫై అవుతే నేను సివిల్ కొట్టేసుకుంటాను, నేను ఇది కూడా కొట్టాలని చూశాను. నేను నా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయి అన్ని దగ్గరికి వచ్చి అని ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్తే, తమ్ముడు నువ్వేం కంగారు పడకో, నువ్వు ఇప్పుడు 5 దాకా రీచ్ అవుతున్నావు, నీ లాంగ్ జంప్ నీ 100 నీ 600 డౌన్ అవుతావు, కాకపోతే పెయిన్ నువ్వు భరిస్తా ఉండు, ఆ ఫిజియోథెరపీకి అని చెప్పి అన్నయ్య కళ్యాణ్ అన్నయ్య ఆనంద్ అన్నయ్య కలిపి పలానా దుక్కెళ్ళు మనకు బాగా చేస్తారు అని చెప్పి రాజమండ్రి దగ్గరికి పలానా భరత్ సార్ ఫిజియోథెరపీ. ఎందుకంటే భరత్ సార్ అనే సారు స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వర్క్ చేసినప్పుడు కూడా నా పర్సనల్ ఫిజియో అయినా ద బెస్ట్ డాక్టర్ అనమాట స్పోర్ట్స్ మ్యాన్స్ కి అయితే. నెక్స్ట్ ఒక 5 సిట్టింగ్స్కి వెళ్ళాను అన్న, అది చేస్తున్నప్పుడు ఆమ్స్ట్రింగ్ అంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది అన్న టైంకి ఇంకెంత బాధ అయినా బరగడానికి ఉన్నాను. నేను సూదిలేటి కూర్చోవారని మొత్తం ఇంకా నరకం చూపించేవారు నాకు, కాకపోతే మనం సక్సెస్ అవ్వాలి, ఆ నరకం నుంచి రిలీఫ్ అయ్యి. ఇంకా నాకు ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు అంత తెలియదు ఏం చేస్తారు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలుసు సూదులతో గుచ్చుతారు, ఇంక రెడీ అయిపోయాడిని, ఇంకేమైతే రెడీ అయిపోయాడిని. ఇంకా మొత్తం మీద భరత్ సార్ మంచిగా తగ్గివ్వగానే లాంగ్ జంప్ అప్పుడు నాకు 5 అలా రీచ్ అయిపోయినాను. కరెక్ట్ గా ఈవెంట్ 20 days ఉందని మనకు పట్టేసింది, ఏం చేయలేని పరిస్థితిలో మళ్ళీ అలాగే రికవర్ అయిపోయి మనం అనుకున్న గ్రౌండ్ మనం వేస్తాం. నాకు గ్రౌండ్ 56 మార్క్స్ వచ్చినాయి. అసలు నేను జస్ట్ క్వాలిఫై అవ్వాల్సిన క్యాండిడేట్, నేను 56 మార్క్స్ వచ్చినాయి. ఇదేమో 242ని ఆఫ్ చేసి ఆ 121 ఈ 56 మార్క్స్ రెండు కలిపితే 177. నీకు రెండో జాబ్ కూడా అవైలబుల్ లో ఉంది? రెండు అవైలబుల్. ఈ ఒకవేళ ఇది మిస్ అయినా అది ఉంది. ఏం చెప్తాం, కట్ ఆఫ్ రాసిన బట్టి బాగా చదివుని బట్టి కట్ ఆఫ్ పెరిగిపోతూ ఉంటది కదా. ఎందుకన్నా మంచిది మళ్ళీ మన సెకండ్ ఛాన్స్ తీసుకోవడం ఎందుకని రెండింటికి కష్టపడ్డాను, 2 జాబ్లు వచ్చినాయి. ఆమ్స్ట్రింగ్ పట్టేసిందని డాక్టర్ తెలిసి అక్కడ బయటికి వెళ్ళినప్పుడు రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి చిన్న మెడిసిన్ రాసిచ్చి రెస్ట్ తీసుకోమ్మా, మినిమం రెస్ట్ ఒక 5 to 6 months ఉండాలి, నువ్వు అసలు పరిగెట్టడానికి అయ్యి ఇంకా అలాంటివి ఏం చేయొద్దు అన్నారు. జస్ట్ అలాగా ఆ మాట పట్టేసింది. ఆ మాట అన్న తర్వాత ఇంకో 20 days 22 days నాకు ఈవెంట్, నా మెయిన్ ఈవెంట్, అదే నా లైఫ్, అదే నా జీవితం. నాకు బయట పనులు ఏం రావు, వస్తే జాబ్ కొడతాం. నాకు ఇలా చదువు మీద వచ్చినాయే చేయగలను నేను, బయట మనకి ఒక పని రాదని మనకు ఉంటే చదువు ద్వారా జాబ్ కొట్టుకోవడం, లేకపోతే ఇంక మన లైఫ్ కథం. ఇంకా అలాంటి టైంలో ఆమ్స్ట్రింగ్ పట్టేసినప్పుడు ఆనందాన్ని దగ్గరికి వెళ్తే ఇలా సజెస్ట్ చేయడం వల్ల నాకు మంచిగా ఇంప్రూవ్ అయ్యి మెయిన్ పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోవాలి, పర్ఫార్మెన్స్ నిలబడింది. అలా అని చెప్పి కాల్ పట్టేసిందని ఆ డాక్టర్లు ఆన్లైన్ చెప్పినట్టు రెస్ట్ తీసుకోలేదు. వెళ్ళిపోండి కళ్యాణాన్ని ఆనందాన్ని బ్యాండేజ్లు అయ్యేసి తమ్ముడు నువ్వు బాగా చేస్తావు అని చెప్పి మంచి ధైర్యాన్ని నింపి మంచిగా చేశారు. దాని గురించి ఆమ్స్ట్రింగ్ పెట్టేసిన ఆ టైంలో కూడా ప్రాక్టీస్ ఆపలేదు నువ్వు? ఆపలేదని. ప్రాక్టీస్ జరిగేది, రీహాబుల్ జరిగేది. గ్రౌండ్ నాకు అప్పుడు దాకా మంచి మార్క్స్ చేసుకోవాలి, ఏపీఎస్పీ కూడా కొట్టేలే ఇది ఉండేది. కానీ ఆమ్స్ట్రింగ్ ఎక్కేగానే మనం ఎలాగో సివిల్ క్యాండిడేట్ కదా, జస్ట్ క్వాలిఫై చేసుకోవచ్చు అన్న దాంట్లో పడిపోయాను. ఆ తర్వాత మన ట్రైనర్స్ ఆనందనీయ కళ్యాణనీయ వీళ్ళు మా డైనో ప్లాస్టర్ వేయడం, స్టేబుల్ అయిపోయిన పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వకుండా, ఎందుకంటే గ్రౌండ్ చేయడం మానేస్తే పర్ఫార్మెన్స్ క్రమక్రమంగా డౌన్ అవ్వకుండా వచ్చారు. ఇప్పుడు మనకి ఇంజురీ అయింది, నాకు టైం ఆగదు కదా, మనకి ఇంజురీ అయిందని ఇంకోటి అయిందనో ఆ డేట్లు ఆగవు, టైం ఆగదు. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలి, నేను ఎప్పుడు చెప్తున్నా ఆస్పిరెంట్స్కి ఏం చేసుకోవాలంటే ట్రైనింగ్ ఆగకూడదు, ఇంజురీ ఎక్కువ కాకూడదు. సో దానికి ఏం చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ అథ్లెట్ దగ్గర పోవాలా. సో మచ్ మనం వచ్చి కన్సల్ట్ చేయడం వల్ల ఈరోజు 100% సక్సెస్ఫుల్ జరిగింది. ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు యూనిక్ అథ్లెట్ ఫిజికల్ ట్రైనింగ్ నుంచి ఒక మంచి జాబే సాధించావు, గ్రౌండ్ వరకు అంతా బాగుంది. అలాగే నీ స్టడీస్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసావు, అసలు ఎలా ప్రిపేర్ అయ్యావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టుపక్కల కూడా మనం పోలీస్ అవ్వాలి అంటే గుర్తొచ్చి ఊరు కాకినాడ.
నాకు మెయిన్ పోలీస్ జాబ్ కావాలన్నదే నా ఎయిమ్, నా జీవిత ఆశయం పోలీస్ జాబ్ కావాలన్నది. శభాష్. ఆ పోలీసు జాబ్ కావాలంటే మనం మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, మంచి దగ్గర కోచింగ్ ప్రిపేర్ అయ్యి మంచిగా అవ్వాలి. సెర్చ్ చేస్తే శామ్ ఇన్స్టిట్యూట్ అని తెలిసింది. అవును సోమేంద్ర, ఎందుకంటే ఈ రోజు నాడికి వందల మందికి మంచి భవిష్యత్తు ఇస్తున్నారంటే రియల్లీ గ్రేట్ శ్యామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రోజు నాడు మీరు ఇచ్చే ఒక టైం పంచువాలిటీ, ఆ ఇన్స్టిట్యూట్లో టైం పంచువాలిటీ కానీ ఒక ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ అంతా ఒక రిథంలో నడుస్తుంది, ఎక్కడ స్కిప్ అవ్వదు, కాన్స్టెంట్గా నడుస్తుంది. సో అందుకని ఈ రోజు ఇంతమంది సక్సెస్ అయ్యారు. మన యూనిక్ అథ్లెట్కి ఒక డైలీ వర్కౌట్, ఆ దాంట్లో క్రమశిక్షణ ఎలా ఉంటుందో అలాగే శామ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక క్రమశిక్షణ. ఎనివే కంగ్రాచులేషన్స్ సోమేంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అంటే మామూలు విషయం కాదు. నువ్వు అనుకున్న సాధించో, అది గ్రేట్ అచీవ్మెంట్. చాలా మంది చాలా జాబ్స్ అనుకునేది ఒకటి వేరే చేస్తారు, కానీ సోమేంద్ర అయితే ఏదైతే అనుకోవడం ఇంకా నేరుగా వెళ్ళిపోయి జాబ్ దగ్గరికి, దానికి చాలా హ్యాపీగా మనం రెస్పాండ్ అవ్వచ్చు కదా. నెక్స్ట్ వచ్చేసి అవనేష్ RSI కేవలం గ్రౌండ్ మీద మాత్రమే బేస్ అని కొట్టిన జాబ్ ఇది. అవనేష్, అసలు నీకు RSI జాబ్ ఎట్లా వచ్చింది? ఇంకొక విషయం, అవనేష్ ఇక్కడ స్పెషల్